ఆ తర్వాత నాకు తెలిసి మీరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా సినిమా వర్క్ అనేది వేణువుడుగుల నుంచి స్టార్ట్ అయింది. అవును. సో, ఆ వేణువుడుగుల నీది నాది ఒకే కథ రైటింగ్ సెక్షన్‌లో మీరున్నారు అనేది అంటే అన్నే రాసుకున్నాడు. రైటింగ్ నుంచి లేదు గానీ డిస్కషన్ ఎక్కువ. నేను కొన్ని మంచి పాయింట్లు చెప్తాను. అన్న కూడా బాగా నచ్చుతాయి నా పాయింట్లు కూడా. ఓకే. అట్లా అంటే మీరు చెప్పిన పాయింట్ ఇన్‌బిల్డ్ చేసేవాళ్ళా స్క్రిప్ట్‌లో? చేసేవాడు. అలా ఉన్న సీన్స్ ఏమైనా ఉన్నాయా ఆ సినిమాలో? అంటే ఉన్నాయి. మంచి అంటే ఇప్పుడు అది నీది నాది ఒకే కథల ఈ మనిషి పరిణామ క్రమం ఒకటి ఉంటది. హ్మ్. ఒకటి అది దేవకట్ట గారికి బాగా నచ్చి అందులో రిపబ్లిక్‌లో కూడా పెట్టుకున్నాడు అతను. అవును. ఆ పరిణామ క్రమం అప్పుడు అంటే అన్న ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటది కదా అని అనుకుంటే టక్కన ఒక సీన్ రాసి అందులో ఇన్ స్పాట్లో పెట్టింది అది. ఓకే. అట్లా ఎంకరేజ్ చేసేవాడు. అంటే ఆ సినిమాకి మీరు ఏడీగా కూడా చేశారు. ఏడీగానే అది నీది నాది ఒకే కథ 4 ఏండ్లు అది 4 ఏండ్లు పనిచేసిన నేను. ఓకే. అది ఆయనకు ఫస్ట్ సినిమానే, ఆయన స్ట్రగుల్ ఆయనకే. అట్లా నేను అది చేసుకుంటూ కొన్ని పనులు అంటే ఆయన మీద డిపెండ్ కాకుండా ఆ సినిమా మీద డిపెండ్ కాకుండా కొన్ని పనులు చేసేది నేను. అట్లాగే మీరు మళ్ళీ ఈ సాగర్ చంద్ర ఆయన దగ్గర కూడా పనిచేశారు. ఇవన్నీ అంటే వేణువుడుగుల సాగర్ చంద్రతో పరిచయం ఎట్లా? అదే ఇప్పుడు నీది నాది ఒకే కథ ప్రొడక్షన్ హౌస్ సేమ్ శ్రీ విష్ణు గారు నారా ప్రొడక్షన్స్ అని చెప్పేసి 2 సినిమాలు సిమిలర్గా జరిగేవి. ఓకే. అక్కడ సాగర్ గారు అప్పటికి అప్పట్లో కూడా ఉండేవాడు. అయిపోయిన తర్వాత నీది నాది ఒకే కథ స్టార్ట్ అయింది. అప్పట్లో కూడా ఉండేవాడు. పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు నీది నాది ఒకే కథ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. అట్లా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కొన్ని పార్టిసిపేట్ చేసేవాడిని ఈ సినిమా వర్క్ చేసుకుంటూ. పార్టిసిపేట్ చేసి కొంత అంటే అప్పటికి సాగర్ పరిచయం, ఎట్ ది సేమ్ టైం మనం ఫేస్బుక్లో ఉండడము, ఫేస్బుక్లో కొంచెం యాక్టివ్గా ఉండడం, కొంచెం రైటింగ్ సేమ్ ప్రొడక్షన్ హౌస్ అవ్వడము. అట్లా ప్రొడక్షన్ హౌస్లో నేను అంటే ఏ ఐడి రాకపోయినా నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. 2 సినిమాలకు ఏదో సంబంధించిన ఏదో ఒక పని చేసేవాడిని నేను అక్కడ. ఓకే. అట్లా సాగర్ గారు నాకు అప్పట్లో కూడా ఉండేవాడికి అంటే మంచి పని చేసిన నేను. అతనికి కూడా మంచి పని చేసిన అప్పట్లో ఉండేవాడికి. షూటింగ్ వెళ్ళలేదు, రైటింగ్లో ఏం పార్టిసిపేట్ చేయలేదు, కానీ సినిమా మిగతా పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ప్రమోషన్లో మంచిగా పని చేశాను అన్నకి. సో ఈ 2 సినిమాలకు సంబంధించి సరే ఓవరాల్గా వెండి తెర మీద ఏదో ఒక మూల ఫస్ట్ మీ పేరు పడ్డ సినిమా ఏంటి? నీది నాది ఒకే కథనే. దానికి పడింది. ఎలా ఒకే కథనే. ఎలా అసోసియేట్ డైరెక్టర్ పడ్డది. ఓకే. అది అప్పట్లో ఒకటి ఉండేవాడు, అప్పట్లో కూడా ఉండేవాడు పర్లేదు. కానీ అన్న చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు నాకు. అక్షర చాలా హెల్ప్ చేశాడు. అప్పటికే సేమ్ సినిమా మొత్తం అయిపోయింది, పేరే లేకపోయినా అని చెప్పి చెప్పాడు అన్న. ఓకే. ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు రెగ్యులర్గా. సో ఆ తర్వాత మళ్ళీ భీమల నాయక్ కూడా పనిచేశారు మీరు. భీమల నాయక్కి సేమ్ ఏంటిది రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. అది ఏంటిది యాక్చువల్గా ఒరిజినల్ అయ్యప్ప కోశము అది ట్రైబ్స్ కదా. ఇక్కడ తెలుగు సమాజంలో ఎన్ని ట్రైబ్స్ ఉంటాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ ఏంటి అనే దాని మీద నాకు ఒక వర్క్ లాగా ఇచ్చారు. నాకు వర్క్ లాగా ఒక అసైన్మెంట్ నేను దాన్ని ఫిల్ చేసి ఇచ్చేసాను అన్నకి. ఓకే. అంతవరకు పనిచేశారు. అంతవరకు పనిచేసి దానికి క్రెడిట్ కూడా ఇచ్చాడు అన్న. భీమల నాయక్ క్రెడిట్ కూడా ఇచ్చాడు. ఓకే. అందులో ఉంటుంది, రోలింగ్ టైటిల్స్లో ఉంటుంది.